కాటమరాయుడు సినిమా చూసి సూపర్ అన్నాడు టీఆర్ఎస్ పార్టీ చిన్రాయుడు. అంతేకాదు పంచెలు గట్టి పంచులు విసిరిన పవన్ కళ్యాణ్ నేతన్నలు కూడా మంచి చేశాడు అని కితాబునిచ్చాడు కేటీఆర్. అయితే టీఆర్ఎస్కి పవన్ కళ్యాణ్కి పెద్దగా పొసగదని ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఘాటుగానే విమర్శించారు పవర్ స్టార్ని. అయితే గత కొంతకాలంగా టీఆర్ఎస్ పవన్ని టార్గెట్ చేయడం మానేసింది. అలాగే పవన్ కూడా ఏపీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి తెలంగాణని ప్రస్తావించట్లేదు. ఇక టీఆర్ఎస్ నైతే పల్లెత్తు మాటని చాలా రోజులే అయిపోయింది. ఇలాంటి గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఫార్ములా ఎందుకు అమలవుతోంది? వచ్చే ఎన్నికల్లో జనసేన జెండాలు టీఆర్ఎస్ కారుపై రెపరెపలాడనున్నాయా? పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. కాటమరాయుడు సినిమా చూసిన కేటీఆర్ సినిమా టికెట్ల గురించే కాకుండా పొలిటికల్ టికెట్స్ గురించి కూడా మాట్లాడారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమతో కలిసి పోటీ చేస్తే జనసేనకు తగినన్ని సీట్లు కేటాయిస్తామని ఆయన అన్నారట. సంఖ్యపై అప్పుడే స్పష్టత లేకున్నా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కారెక్కించుకునేందుకు నో ప్రాబ్లం అన్నది బేసిక్ మ్యాటర్. కేటీఆర్ పవన్ కి ఆఫర్ ఇచ్చారో లేదో తెలియదు కానీ తెలంగాణలో పవన్ పార్టీకి భారీగా సీట్లు గెలిచే అవకాశం ఎలాగూ లేదు. కాబట్టి పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ క్యాడర్ బలం జనసేనకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. అలాగే పవన్ గ్లామర్ ఫాలోయింగ్ గులాబీ పార్టీకి అదనపు ఆకర్షణ అవుతుందని వారు అంటున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే జనసేనతో పొత్తు టీఆర్ఎస్ కి మరింత ఈజీ అవుతుంది కూడా. కాబట్టి అంతవరకు వెయిట్ అండ్ వాచ్ ఫార్ములానే ఇరు పార్టీలు వాడవచ్చు. అవసరమైతే వెయిట్ అండ్ వాచ్ పవన్ కళ్యాణ్ మూవీస్ అంటూ కేటీఆర్ లాంటి నేతలు మళ్లీ థియేటర్స్కి రావచ్చు కూడా, ట్వీట్స్ కూడా చేయొచ్చు.